2కి వైజాగ్. అండ్ దెన్ అలానే నా వర్కర్ 3కి బాస్టన్. డన్. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. kubectl get notes -show -labels ఎంటర్. సో నా వర్కర్ 1కి చూస్తే ఏజీ తిరుపతి ఉంది. అండ్ అట్ లాస్ట్ రీజన్ ఇండియా ఉంది. ఫైన్. నా వర్కర్ 2 చూస్తే ఏజీ వైజాగ్ ఉంది అండ్ నా రీజన్ తిరుపతి ఉంది. వర్కర్ 3 ఏజీ బాస్టన్ ఉంది అండ్ రీజన్ తిరుపతి అంటున్నా, రీజన్ యుఎస్ఏ ఉంది. ఫైన్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నాకు ఈ రూల్ ఈ ఈ ఈ ప్లానింగ్ అయితే నేనైతే చేశాను. ఇప్పుడు నా పాడ్ లో నేను ఎఫినిటీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర యామిల్ ఫైల్ ఉంది కాబట్టి పాడ్ డాట్ యామిల్ లో మనం ఏం చేద్దాం, ఫస్ట్ మొత్తం రిమూవ్ చేద్దాం. సో ఏదైతే ముందు ఎఫినిటీ ఇచ్చానో దాన్ని నేను రిమూవ్ చేసేసాను. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన కుబర్నెటిస్ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి ఫస్ట్ ఎఫినిటీ తీసుకుందాం. ఎఫినిటీ మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఎఫినిటీ, దెన్ దాని తర్వాత నోడ్ ఎఫినిటీ, దాని తర్వాత రిక్వైర్డ్ ఫీల్డ్ లో మనం ఏం రాద్దాం, వస్తాం ఒక్క నిమిషం. రిక్వైర్డ్ ఫీల్డ్ రాసేని నోడ్ సెలెక్టర్ టర్మ్స్ అండ్ దెన్ మ్యాచ్ ఎక్స్ప్రెషన్, డన్. అండ్ దెన్ నా కీ, అండ్ దెన్ నా ఆపరేటర్. ఆపరేటర్ లో మనం యూజ్ చేసే కీవర్డ్ ఏంటి, ఆపరేటర్ ఏంటి, ఇన్. దాని తర్వాత వాల్యూస్ లో మనం ఏం చేయాలి, ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, ఎస్ఎస్డి అని ఇచ్చారు. ఎస్ఎస్డి తీసుకున్నాం ఫస్ట్, దాంతో మళ్ళీ మారుద్దాం ఇప్పుడు. డన్. సో చూడండి, మన ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ నా ఫస్ట్ రిక్వైర్మెంట్ నా మై పాడ్ రిక్వైర్డ్ టు డిప్లాయ్ ఇన్ ఇండియన్ రీజన్ ఇండియా ఉండాలి. సో ఇక్కడ నేను ఎఫినిటీ తీసుకున్నాను, ఎఫినిటీలో రిక్వైర్డ్ తీసుకున్నాను, రిక్వైర్డ్ లో నేను కీ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో నా కీ నేమ్ ఏంటి, రీజన్. నా కీ నేమ్ ఏంటి, రీజన్. అండ్ దెన్ ఆ రీజన్ కి ఒక వాల్యూ ఏంటి, ఇండియా.